దక్ష ప్రజాపతి కుమార్తె అనే విశ్వ అనేటటువంటి ఒక ఆమె ఉండేదని, ఆమెను యమధర్మరాజు గారికిచ్చి దక్ష ప్రజాపతి వివాహం చేసినట్లు, వారు ఉభయులకి కూడాను 13 దేవతలు, విశ్వే దేవతలు అని పేరుతో జన్మించినట్టుగా చెప్పారు. ఇలాగా పురాణాంతరాలలో కూడాను శంఖస్మృతి మొదలైనటువంటి స్మృతులలో కూడా వాళ్ళను గురించినటువంటి విచారణ ఉంది. అయితే ఈ విశ్వే దేవతలని తప్పక మనం ఆరాధించవలసి ఉంటుంది. శ్రాద్ధంలో ప్రధానమైన అయినటువంటి వాళ్ళు పితృపితామహ ప్రపితామహులు అయినప్పటికీ కూడా వారే ప్రధానము, వారిని ఉద్దేశించే మనం శ్రాద్ధం పెడుతున్నాం. అయినప్పటికీ కూడా రక్షకులుగా విశ్వే దేవతలు కూడా అక్కడ ఆరాధింపబడుతూ ఉండాలి అనే సిద్ధాంతాన్ని స్మృతికర్తలు అందరూ కూడాను నిర్ణయించారు. అందుకోసమని వీళ్ళను కూడా మనం ఆరాధించక తప్పదనమాట.